పార్టీ నాయకులు కేటీఆర్ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా రావటం జరిగింది. 2 పిల్లలు కూలిపోయినాయి, మిగతా పిల్లలంతా కూడా బాగానే ఉన్నాయని వారు చెప్తాం. వారిలాగా మేము ఇంజనీర్లం కాదు, మేము సాంకేతిక నిపుణులతో పర్యవేక్షణలో ఈరోజు జాతీయ స్థాయి సంస్థ అయిన డ్యామ్ సేఫ్టీ అధికారులకు సంబంధించిన ఇంజనీరింగ్ నిపుణులతోని వారు ఇచ్చిన సూచనల మేరకే ఈరోజు డ్యామ్కు సంబంధించిన రిపేర్, రేపు రాబోయే కాలంలో నీటి నిల్వ చేస్తే బ్యారేజ్కి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. ఇటు వేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ బ్యారేజ్లకి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. మొత్తం బ్యారేజ్లు కూలిపోవద్దు. ఈరోజు బ్యారేజ్లు కూలిపోతే ఏం ప్రమాదం వస్తుంది? మొత్తం కిందున్న ఇటు ములుగు కానీ భద్రాచలం ప్రాంత వాసులందరికీ కూడా ముంపుకు గురై ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. రెండవది, నీటి ప్రవాహం ఉంది కదా, ఎందుకు లిఫ్ట్ చేస్తలేరు కన్నెపల్లి నుంచే మేడిగడ్డ దాకా పోకుండా అని మాట్లాడుతూ ఉన్నారు. అది నిర్ణయం చేసే సాంకేతిక నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు మేము ముందుకు పోతాం తప్ప టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వారే సాంకేతిక నిపుణులని చెప్పే సూచనల మేరకు పోతే ఏ విధంగా అయితే బ్యారేజ్ కుంగిపోయిందో ఆ విధమైన కార్యక్రమం జరుగుతుంది. సో మా బాధ్యత ఉంది, ఈరోజు బ్యారేజ్ బాగుండాలి, నీళ్ళు అందాలి, దానికి కావాల్సిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఎవరి సూచనలు తీసుకోవాలి, ఇంజనీర్ల సూచనలు తీసుకుంటాం. ఈరోజు డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చే సూచనల మేరకే ఈరోజు అక్కడ జరుగుతూ ఉన్న రిపేర్లు కానీ అనేక అంశాలు కూడా ఈరోజు మేము చేపట్టి ముందుకు వెళ్తూ ఉన్నాం. 3 బ్యారేజీలకు సంబంధించి రాబోయే కాలంలో నీటి నిల్వ చేస్తే ఆ నిల్వకు సంబంధించి బ్యారేజీలు కుంగిపోకుండా, కూలిపోకుండా, ఎవరికి నష్టం కాకుండా చూడాల్సిన బాధ్యతతో మేమున్నాము. అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, ప్రత్యేకంగా డ్యామ్ సేఫ్టీ సంబంధించి జాతీయ స్థాయి సంస్థ అయిన వారు ఇచ్చిన సూచనల మేరకు ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఆ కార్యాచరణలో మేము ముందుకు పోతా ఉంటే దీన్ని రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీ వారు రావటం జరిగింది. రైతు సోదరులు అందరూ కూడా తెలుసు, వారు ప్రభుత్వంలో ఉండి ఏం చేయలేకపోయారు. ప్రభుత్వంలో లేనప్పుడు దుష్ప్రచారం చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. రెండవది, మేము ప్రభుత్వంలో లేనప్పుడు నేను శాసనసభ్యుడిగా, ఈ ప్రాంతవాసిగా, మేము ఆ రోజు 2022లో వరద వస్తే ముంపుకు ఇదే కన్నెపల్లిలో 17 మోటార్లు మునిగిపోతే అక్కడికి పోవాలని మేము అక్కడికి పోతా ఉంటే నన్ను, బట్టి గారిని, మా ప్రకాష్ రెడ్డిని, మా కాంగ్రెస్ పార్టీ సోదరులను, సత్యనారాయణరావు గారిని అందరినీ అరెస్ట్ చేసి భూపాలపల్లిలో కూర్చోబెట్టింది. ప్రజాప్రతినిధులు పంపించలే. కానీ ఈరోజు మా ప్రభుత్వం మీరు ప్రజాప్రతినిధులుగా మీరు పోతాము అని చెప్పినప్పుడు వెంటనే వారు అవకాశం ఇచ్చి, వారికి పర్మిషన్ ఇచ్చి అక్కడ దాకా వారు చేసిన ఘనతను చూపెట్టడానికి పొమ్మని చెప్పినాం. అది మాకు పెద్ద హృదయం. అర్థమైందా?